జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రం విజయవాడ నుంచి మీకు స్వాగతం పలుకుతున్నది డాక్టర్ డిఆర్ శర్మ, రీజనల్ డైరెక్టర్. మీ అందరికీ తెలుసు, ఇగ్నోలో ప్రవేశాలు సంవత్సరంలో 2 సార్లు జరుగుతాయని. జనవరి, జూలై సెషన్లలో, అలాగే జూలై 2024 సెషన్కి ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రవేశాలకు చివరి తేదీ 31 జూలై అని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ సెషన్లో ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రతి సెషన్ లాగే ఈ సెషన్లో కూడాను యూనివర్సిటీ కొన్ని అద్భుతమైనటువంటి శైక్షణిక కార్యక్రమాలని మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిల్లో ఇప్పుడు ఎంఏ అప్లైడ్ ఉర్దూ గురించి తెలుసుకుందాం. ఇది 2 సంవత్సరాల ప్రోగ్రాం, 4 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవచ్చు. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. వార్షిక ప్రవేశ రుసుము 7,000 రూపాయలు. ఉర్దూ నేర్చుకోవడం వల్ల మీకు అనువాద రంగంలో కానీ, తర్వాత పత్రికా రంగంలో కానీ, తర్వాత టీవీలకు ఫ్రీలాన్సింగ్ జర్నలిస్ట్గా పనిచేయడంలో కానీ అనేక విధాలుగా ఇది ఉద్యోగ కల్పన కల్పించేటువంటి ఒక శైక్షణిక కార్యక్రమం ఇది. ఈ సెషన్లో ప్రత్యేకంగా లాంచ్ చేసినటువంటి 6 ప్రోగ్రామ్స్లో ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంటు చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రోగ్రామ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది మినిమం 2 సంవత్సరాలు, మ్యాక్సిమం 4 సంవత్సరాల్లో ఈ ప్రోగ్రాంను పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రోగ్రాం ఫుల్ ఫీ 62,000గా నిర్ణయించారు. నిర్మాణ రంగం కొత్త పంతులు తొక్కుతున్నటువంటి ఇవాళ రోజున ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్కి ఎంతో ఆదరణ ఉన్నటువంటి ఈ సమయంలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేస్తే ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అని వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఎల్ఎస్ అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి శైక్షణిక కార్యక్రమం. దీనికి మినిమం డ్యూరేషన్ 2 ఏళ్ళు, మ్యాక్సిమం 4 ఏళ్ళు. దీని ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు సంపాదించుకునే అవకాశం ఉంది. కనుక ఏదైనా 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ చదివినటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరడానికి అర్హులు. ఈ కొత్త అవకాశాన్ని ఆసక్తి గల విద్యార్థులు అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఈ కార్యక్రమాన్ని అధ్యయనం చేసినటువంటి విద్యార్థులు వ్యవసాయ రంగంలో వినూత్నమైనటువంటి మార్పులను తీసుకువచ్చి ఆ పంటలను ఎలా సంరక్షించుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా సకాలంలో వాటిని డబ్బుగా మార్చుకోవాలి అనే అంశాన్ని రైతులకు తెలియజేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయం లాంచ్ చేసింది. ఇది 2 ఏళ్ల ప్రోగ్రాము, 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు. 3 ఏళ్ల డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. ప్రోగ్రాం ఫీజు విషయానికి వస్తే మొత్తం 62,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంబీఏ హెచ్ఎం అంటే ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇది 4 ఏళ్ల దాకా పూర్తి చేసుకోవచ్చు. 3 ఏళ్ల డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సులో చేరడానికి అర్హులు. ప్రతి సెమిస్టర్లోనూ 15,500 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. 3rd, 4th సెమిస్టర్స్లో మాత్రం ప్రాక్టికల్స్ ఉంటాయి కనుక కొంచెం ఫీజు ఎక్కువగా ఉంటుంది. 3rd సెమిస్టర్కి 19,500, 4th సెమిస్టర్కి 17,500గా ఫీజు విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్, ప్రాకృతిక విపత్తులు సంభవించినప్పుడు నష్టాలు ఎలా తగ్గించవచ్చు, సేవాభావంతో ఎన్జిఓల్లో పనిచేసినటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో పనిచేసినటువంటి వారు ఈ కోర్సును అధ్యయనం చేసినట్లయితే నష్ట నివారణ చర్యలు మరింత వేగంగా, మరింత చురుగ్గా ఎలా తీసుకోవచ్చు అనే అంశాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. 1 సంవత్సరంలో అయిపోయేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, దీనికి ఏ రకమైనటువంటి డిగ్రీ అయినా చదివినటువంటి వారు అర్హులు. ఇంగ్లీషు, హిందీ 2 మీడియంలో ఇది ఉపలభ్యంగా ఉంది. 1 సంవత్సరం మినిమం కాల వ్యవధిలో దీన్ని పూర్తి చేసుకోవచ్చు, లేదా గరిష్టంగా 3 ఏళ్లలో కోర్సును పూర్తి చేయవచ్చు. ఇక ఫీజు విషయానికి వస్తే చాలా అందరికీ అందుబాటులో ఉండే విధంగా 7,400 రూపాయలుగా ఈ కోర్సు ఫీజు నిర్ణయించడం జరిగింది.